ఆ అమ్మే నిన్ను జైల్లో పెట్టించమని పోలీసులకు చెప్పింది. అమ్మ ఎప్పుడు అలా చేయదు. అమ్మకు నా మీద కోపం ఉండుండొచ్చు, కానీ నన్ను జైల్లో పెట్టించేంత కోపం రాదు. అర్జున్ బాబు, బాధపడకండి. ఆఫీసులో జరిగిన దానివల్ల కోపంతో అత్తయ్య ఇలా చేశారు. తొందరలో ఆవిడే తన తప్పు తెలుసుకుంటారు. ఈలోగా నేను లాయర్తో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తాను. హలో మేడం, రండి. ఈరోజు సాటర్డే, రేపు సండే. ఈ 2 రోజులు కోర్టుకి హాలిడేస్. మీకు సోమవారం మాత్రమే బెయిల్ వస్తుంది. అంతవరకు అర్జున్ జైల్లోనే ఉంటాడు. ఏదేమైనా నేను అర్జున్ బాబుని బయటికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తారు మేడం? అతని మీద పెట్టింది అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ఆ నేరస్తుడు అంత తేలిగ్గా తప్పించుకోలేడు. ఎస్ఐ గారు, కోర్టు నేరం నిర్ధారించి శిక్ష వేస్తే తప్ప ఒక మనిషి నేరస్తుడు కాదు. అంతవరకు అతన్ని ముద్దాయనే పిలవాలి తప్ప నేరస్తుడు అనకూడదు. ఆ మాత్రం కూడా తెలీదా మీకు? ధైర్యంగా ఉండండి అర్జున్ బాబు. ఎలాగైనా బెయిల్ ఏర్పాటు చేస్తాను. ఏం కావేరి, మీ ఆయనకి బెయిల్ రాదన్నారా? అవునమ్మా, అదే జరుగుంటుంది పాపం. అప్పుడే అంత ఆవేశపడిపో కావేరి. నేను చేసేది ఇంకా చాలా ఉంది. ఎస్ఐకి 1,00,000 రూపాయలు ఇచ్చాం. స్టేషన్లో పనవలేదు. రేపు కోర్టులో కూడా 10 లక్షలు కడతాను. అక్కడ కూడా బెయిల్ రాకుండా చేస్తాను. ఎప్పటికీ నీ మొగుడు జైల్లో ఉండేలా చేస్తాను. నిన్ను అమ్మా, వాళ్ళేం మాట్లాడతారో మాట్లాడని. ఇలాంటి వాళ్ళకి చివరికి మిగిలేది మాటలే. ఓహో, అలా సరిపెట్టుకుంటున్నావన్నమాట. కథ ఇక్కడితో అయిపోలేదు కావేరి. నన్ను గుళ్ళో కాకితో కొట్టించావు, ఇంట్లో మీ అమ్మతో కొట్టించావు. నిన్ను దెబ్బకి దెబ్బ తీస్తాను. అర్జున్ని స్టేషన్లో ఎన్ని తిప్పలు పడతానో చూడు. నరకం అంటే ఏంటో చూపిస్తాను. నా కూతుర్ని కొడతావా? నిన్ను ఆ మాట నువ్వనుంటే నిన్ను కొట్టేదాన్ని. ఏంటి, నా భర్తని బయటికి రాకుండా చేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. 24 గంటల్లో నా భర్తని నేనే విడిపిస్తా. మా అత్తయ్య కేసు విత్డ్రా చేసుకునేలా చేస్తా. కలలు కనుక కావేరి. భవనమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్ని విడిపించదు. విడిపిస్తుంది. కేసు విత్డ్రా చేసుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. అత్తయ్య చేత మీరే కేసు విత్డ్రా చేయించేలా చేస్తా. అలా చెయ్యకపోతే నేను కావేరినే కాదు. రామ్మా.
అనాథవి. పాముకి పాలు పోసి పెంచినట్టు ఇంతకాలం నిన్ను పెంచాను. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. నా అర్జున్ని నేనంత మాట అంటానని నేనేనాడు అనుకోలేదు. అలా అనేలా చేసుకుంది నువ్వే అర్జున్. ఎందుకిలా మారిపోయావు? అని కాకి, కావేరి అర్జున్ల గురించే నువ్వు మాట్లాడే పనైతే నాతో మాట్లాడుకో. అమ్మా భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వెళ్ళు. అమ్మా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏ ఉపయోగమూ లేదు. కాకి ఇప్పటికీ అర్జున్ వాళ్ళనే సమర్థిస్తూ మాట్లాడుతుంది. తన మాటలు వినడం వల్ల నువ్వింకా బాధపడ్డం తప్ప మరో ఉపయోగం ఉండదు. అంకిత, నేను అన్ని శ్రేయస్సు కోరేదాన్నే కాని బాధ పెట్టేదాన్ని కాను. అంకిత, ఇప్పుడు వాదనలొద్దు. నేను తర్వాత భోంచేస్తాను, నువ్వెళ్ళు. సరే అమ్మా. కానీ నాకిప్పటికే అర్థం కాని విషయం ఒకటుంది. కూతురిగా నిన్ను హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత నాది. కానీ నేనా పని చేద్దామనుకున్న ప్రతిసారి మన ఇద్దరి మధ్య ఏదో అగాధం ఏర్పడుతుంది. దాన్ని పూడ్చకపోతే కన్న కూతురు తిరిగొచ్చిందన్న సంతోషం నీకు ఉండదు, తల్లి దగ్గరికి చేరానన్న ఆనందం నాకు ఉండదు. ఆలోచించు. అన్నీ కన్నీళ్లు దాచుకోకు, అవి చాలా విలువైనవి. లేదు కాకి, నేను ఏ రోజు కన్నీళ్ళని తక్కువగా చూడలేదు. అవి నా బంధువులు. బంధువులు ఇంటికొస్తే ఆనందం కలుగుతుంది. కన్నీళ్లు బయటకు వెళితే మనసు తేలిక పడుతుంది. నేనెప్పుడు అదే చేస్తున్నాను. కూతురు తప్పిపోయినప్పుడు సముద్రం అంత దుఃఖాన్ని కన్నీళ్ల సాయంతోనే భరించాను.